సొంత గడ్డపై వరుసగా 2 విజయాలతో జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ పై కన్నేసింది. ఉప్పల్ స్టేడియంలో ఇవాళ జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్లాడిన సన్ రైజర్స్ 3 విజయాలతో 6 పాయింట్లు గెలుచుకుని పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఆ 3 విజయాలు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సాధించినవే. 5 మ్యాచ్ల్లో 3 గెలిచిన ఢిల్లీ 6 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ సాధించిన 3 విజయాలు ఛేదనలోనే రావడం విశేషం. ఇక కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గైర్హాజరులో సన్ రైజర్స్ బౌలింగ్ మొదట్లో కాస్త బలహీనంగా అనిపించినా తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ప్రఫుల్ హింగే, సకీబ్ హుసైన్, శివాంగ్ కుమార్ అవకాశాలన్నీ అందిపుచ్చుకొని జట్టులో కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు. రాజస్థాన్ రాయల్స్ పై ప్రఫుల్ అద్భుతమైన ప్రతిభ కనబర్చగా చెన్నై సూపర్ కింగ్స్ పై ఈశాన్ మలింగా గొప్ప ప్రదర్శనతో సన్ రైజర్స్ ఖాతాలో వరుసగా 2 విజయాలు చేరాయి. అయితే బ్యాటింగ్ లో నిలకడలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో పాటు తాత్కాలిక కెప్టెన్ ఈశాన్ కిషన్ కలిసికట్టుగా రాణించలేకపోతున్నారు. దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోతుండటంతో మధ్య ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్ పై భారం పడుతోంది. క్లాసెన్ తన సహజ సిద్ధమైన విధ్వంసక శైలికి భిన్నంగా ఇన్నింగ్స్ ను నిర్మించాల్సి రావడంతో స్కోరు వేగానికి అడ్డుకట్ట పడుతోంది. మరోవైపు ఢిల్లీ బ్యాటర్లు కేఎల్ రాహుల్, నిశాంక్, స్టబ్స్, మిల్లర్ రాణిస్తున్న బ్యాటింగ్ పిచ్లపై భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోతున్నారు. ఆరంభంలో అదరగొట్టిన యువ ఆటగాడు సమీర్ రిజ్వీ గత 3 మ్యాచ్ల్లో 2 అంకెల స్కోర్ చేయలేకపోవడం జట్టును కలవరపెడుతోంది. బౌలింగ్ లో ఎంగిడ్, కెప్టెన్ అక్షర్ పటేల్ ఆకట్టుకుంటున్నారు. కుల్దీప్ యాదవ్ అంచనాలని అందుకోలేకపోతున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సుధీర్ మహావాది గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. గుడ్ ఈవినింగ్ సార్, హౌ యూ? ఐఎమ్ డూయింగ్ వెల్. దీపిక, మీరెలా ఉన్నారు చెప్పండి? ఐఎమ్ గుడ్ సార్. సార్, యాక్చువల్లీ ప్రఫుల్ సింగ్ అలాగే సాకేత్ హుసేన్ వంటి యువ ఆటగాళ్లు జట్టులోకి రావడం ఎస్ఆర్హెచ్ విజయావకాశాలను ఎంతవరకు పెంచింది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు స్టార్టింగ్ లోనే దీపిక, అందులో డౌటే లేదు. ఎందుకంటే స్టార్టింగ్ లో ఉనట్కడ్ అండ్ హర్షల్ పటేల్ చాలా అన్ఇంప్రెసివ్ ప్రదర్శన కనబరిచారు. అసలు యాక్చువల్ గా ఏజింగ్ తోటి వాళ్ళు పదం కోల్పోతున్నారా బౌలింగ్ లో అన్నటువంటి కొన్ని డౌట్స్ కూడా కలిగాయి. బట్ దీస్ 2 యంగ్స్టర్స్ యాక్చువల్లీ మీరు చెప్పినట్టుగా ఒక కొత్త ఊపునిస్తున్నారు టీం కు, డౌట్ లేదు. బికాస్ లాస్ట్ 2 మ్యాచెస్ లో హోమ్ టీమ్ మ్యాచెస్ 2 కూడా అద్భుతంగా విక్టరీ సాధించారు. అండ్ అఫ్ కోర్స్ ఈ రోజు తర్వాత మరొకటి నెక్స్ట్ వేరే చోట ఆడతారు. సో ఈ రోజు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మంచి ఫామ్ లో ఉన్నటువంటి టీం అండ్ హోమ్ గడ్డ పైన ముఖ్యంగా ఈ 2 యంగ్స్టర్స్ రాణించేటువంటి, అంటే ఈ మ్యాచ్ లో కాకుండా ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగినటువంటి మ్యాచ్ లో హింగే వాజ్ అవుట్ స్టాండింగ్. యాక్చువల్లీ 9 for 5. జస్ట్ ఇమాజిన్ దీపిక, రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతంగా ఆడుతున్నటువంటి టీం ను ఒక్కసారి సడన్ లోకి ప్రెషర్ లోకి తీసుకురావడానికి కారణం నేను అనుకుంటాను హైదరాబాద్ బౌలర్సే. అందులో ఫుల్ మార్క్స్ హింగేకి ఇవ్వాల్సిందే. ఫ్రమ్ విదర్భ, నాగ్పూర్ అండ్ ఆ తర్వాత నార్త్ ఈస్ట్ నుంచి వచ్చినటువంటి షకీబ్ హుసేన్, ఇద్దరు కూడా యంగ్స్టర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఐ థింక్ నేను అనుకుంటాను చెన్నై అగెనిస్ట్ కూడా హింగే కొన్ని రన్స్ ఇచ్చా కానీ లాస్ట్ ఓవర్ లో ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. అండ్ షకీబ్ వాజ్ బ్రిలియంట్ అండి. అసలు యాక్చువల్లీ 2 మ్యాచెస్ లో చాలా మంచి బౌలింగ్ వస్తారు. మంచి పేస్ ఉంది యంగ్స్టర్స్ కు. జస్ట్ 20, 21 అంటే 24 అంటే ఐ థింక్ దే హావ్ గాట్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ అందుకనే ఇప్పుడు ఉనట్కడ్ అండ్ హర్షల్ పటేల్ టోటల్ గా పక్కకు పెట్టి వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళతో పాటు నేనేమనుకుంటానంటే దీపిక, కమిన్స్ ఒకవేళ జాయిన్ అయినట్లయితే, నాట్ ఇన్ దిస్ మ్యాచ్ యాక్చువల్లీ, ఒకసారి కమిన్స్ వచ్చాడు అంటే కమిన్స్ హెస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, టీమ్ లో ఉన్నాడు. అండ్ అన్ఫార్చునేట్లీ కార్స్ ను కూడా ఆడించలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళతో పాటు మలింగా అనేది ఇప్పుడు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు, డౌట్ లేదు. మలింగా తర్వాత హింగే, ఈ షకీబ్, 3 పేసర్స్. అండ్ వాళ్ళతో అఫ్ కోర్స్ శివాంగ్, ద లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. దుబే కూడా ఆడినటువంటి కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మంచి బౌలింగ్ కనబరిచారు. సో ఈ 4 బౌలర్స్ రియల్ గా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి స్పెల్స్ కనబర్చి ఆపోజిషన్ లో ప్రెషర్ లో ఉంచుతున్నారు. సో అదొక కొత్త ఊపునిచ్చింది, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా టీమ్ కు డౌటే లేదు. అండ్ ఈ రోజు అదే ఫామ్ కనబరిచినట్టయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ బికాస్ దే నీడ్ 1 more win. యాక్చువల్లీ 4th పొజిషన్ లో ఉన్నారు కనుక ఐ థింక్ ఇప్పటి నుంచి ఇప్పుడు ఇక సెకండ్ హాఫ్, ఇది నేను అనుకుంటాను ఇక నెక్స్ట్ ఫేజ్ అంతా కూడా సెకండ్ హాఫ్ లో ఉంటుంది ఈ మ్యాచ్ తర్వాత. సో అప్పుడు చాలా కొంచెం కఠినంగా మారుతాయి. ఇంకా ఈక్వేషన్స్ కఠినంగా మారుతాయి. మీకు నెట్ రన్ రేట్ కావాలి, విన్స్ కావాలి, తర్వాత పాయింట్స్ కావాలి, అన్ని కావాల్సి ఉంటుంది కనుక అప్పుడు నేను అనుకుంటాను మరింత కొంచెం కష్టపడ్డట్టయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ హైదరాబాద్. ఇంకా ఈ మ్యాచ్ తర్వాత అఫ్ కోర్స్ అవే మ్యాచ్ ఆడి మళ్ళీ హైదరాబాద్ కు వస్తారు, మళ్ళీ కోల్కతాతో ఆడతారు, ఆర్సీబీ తోటి లాస్ట్ లీగ్ మ్యాచ్ ఇక్కడనే ఆడతారు కనుక ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, హోమ్ టీమ్ మ్యాచ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రోజు నేను అనుకుంటాను వాళ్ళ యొక్క విక్టరీ సంఖ్యను 3 నుంచి 4 కు పెంచుకున్నట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. దీపిక.
అలాగే సుధీర్ గారు, తాత్కాలిక కెప్టెన్ అయినటువంటి ఇషాన్ కిషన్ కూడా ఈ క్లిష్ట సమయంలో జట్టుని ఎలా నడిపించబోతారు? ఐ థింక్ ఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ దీపిక, డౌట్ లేదు. బికాస్ యాజ్ ఎ కెప్టెన్ గా చాలా నేర్చుకున్నాడు. బికాస్ ఈ వాజ్ ఇన్ ముంబై టీమ్ అండ్ ఇండియన్ టీమ్ లో ఉంటూ ఉన్నాడు కనుక సీనియర్స్ నుంచి చాలా నేర్చుకుంటూ ఉన్నాడు. అండ్ ద సేమ్ ఆఫ్ కోర్స్ వీ హావ్ సీన్ హ్యాపెనింగ్ విత్ అక్షర్ పటేల్ ఆల్సో. ఇప్పుడు ఢిల్లీ కెప్టెన్ కూడా అతనే అలాగే నేర్చుకుంటూ ఉన్నాడు. సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే యంగ్స్టర్ ఇంకా నేను అనుకుంటాను ఇంకొక 7-8 సీజన్స్ అయితే కంఫర్టబుల్ గా ఆడతాడు. ఇంకా అంతకంటే ఎక్కువగా ఈజీగా ఆడగలుగుతాడు ఇషాన్ కిషన్. అండ్ ఎందుకంటే వికెట్ కీపర్ బ్యాటర్ కనుక అతనికి ఇంజరీ సమస్యలు కూడా ఎక్కువగా లేవు. సో అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. లాస్ట్ మ్యాచ్ లో ఐ థింక్ కొంచెం తన థింకింగ్ ను ఉపయోగించాడు. అంటే వికెట్ కీపర్ గా కాకుండా ఫీల్డ్ లో ఉండి నేను అనుకుంటాను మంచి ఇంపార్టెంట్ చేంజెస్ చేయగలిగాడు. హింగేకు లాస్ట్ ఓవర్ ఇవ్వడం అనేది కొంచెం రిస్కీ అయినా కానీ బట్ ఈ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ యాక్చువల్లీ. అండ్ కావాల్సిన ఇంపార్టెంట్ వికెట్ ఆ ఓవర్ లో తీసుకున్నాడు కూడా హింగే. దో ఈ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్, 60 runs ఇచ్చాడు. అంటే ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు రాజస్థాన్ రాయల్స్ తోటి ఒక డిఫరెంట్ ఇంగేజ్ చూసాం. బట్ చెన్నై అగైన్స్ ఈ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. బట్ స్టిల్ ఈ గాట్ ఎ వికెట్ ఇన్ ద లాస్ట్ ఓవర్. సో ఇలా ఈశాన్ కిషన్ చేస్తున్నటువంటి చేంజెస్ కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ లో చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతున్నాయి. వికెట్లు తీస్తున్నారు, బ్రేక్ త్రూస్ కావాల్సినప్పుడు ఎవరిని తీసుకురావాలి అన్నటువంటి ఒక స్ట్రాటజీ చక్కగానే అతడు మెయింటైన్ చేయగలుగుతున్నాడు. సో ఐ థింక్ ఈజ్ నాట్ డూయింగ్ ఎ బ్యాడ్ జాబ్ యాజ్ ఎ కెప్టెన్. కమిన్స్ వచ్చినంత వరకు ఆఫ్ కోర్స్ ఆ ప్రెషర్ అయితే నేను అనుకుంటాను ఈజీగా హ్యాండిల్ చేయగలిగాడు. ఫస్ట్ టైం అంత గొప్ప అవకాశం అతనికి వచ్చింది ఐపీఎల్ లీడ్ చేయడం అనేది. ఐ థింక్ ఈస్ డన్ ఎ గుడ్ జాబ్ సో ఫార్ అనిపించింది నాకు దీపిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుధీర్ గారు.